దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానం అనే శుభ కార్యక్రమమునకు మిమ్మల్ందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాము. నేటి లేఖన భాగము యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ వచనము. మిమ్మును అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దైవజనమా, ఈనాడు ఉదయకాల సమయంలో ప్రభు చేస్తున్న ఒక చక్కటి వాగ్దానం ఏమిటంటే, దేవుడు మనల్ని ఎప్పుడూ కూడా అనాథలుగా, ఒంటరిగా విడిచిపెట్టడంట. ఎప్పుడు కూడా మనం ఆయనకు అనుకూలంగా ఉన్నను, ఆయనకు అనుకూలంగా లేకపోయినను కూడా ఆయన ఒంటరిగా మనల్ని విడిచిపెట్టడం. ఎందుకంటే ఆయన పిల్లలుగా మనం ఉంటా ఉన్నాము, ఆయన ప్రజలుగా మనం ఉంటా ఉన్నాము, ఆయన మేపు గొర్రెలుగా మనం ఉంటున్నాం. ఆయన మనల్ని పాలించేటువంటి ఒక మంచి ప్రజలుగా మనం అంటా ఉన్నాము. కాబట్టి రాజు తన ప్రజలను ఎప్పుడూ కూడా విడిచిపెట్టడు. ఒక తండ్రి తన పిల్లలను ఎప్పుడు కూడా విడిచిపెట్టడు, మర్చిపోడు. వారి కరువు కాలంలో, కష్టకాలంలో, వ్యాధిలో, బాధలో, ఇరుకు ఇబ్బందులలో, నానా రకమైనటువంటి పరిస్థితులలో ఎప్పుడు కూడా దేవుడు మన పక్షమున నిలబడి అండగా నిలబెట్టేటువంటి దేవుడు. చూడండి దైవజనమా, ఈ లోకంలో మనకు ఏదైనా అనారోగ్యము, అస్వస్థతలు లేదా ఇతరత్వ ఏదైనా గొడవలు, జగడములు, అల్లర్లు, నానా రకమైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉన్నప్పుడు మన తండ్రి మన అండగా మన పక్కనే ఉన్నప్పుడు ఆ సమస్య వచ్చిన వెంబడే పోతుందా అంటే, ఏ సమస్య కూడా వచ్చిన వెంటనే పోదు. దానికంటూ కొద్ది కాలము నిర్ణయించబడి ఉంటుంది. ఆయా కాలమును బట్టి, ఆయా సమయమును బట్టి కొన్ని సమస్యలు త్వరగా ముగించివేయబడతాయి. మరికొన్ని సమస్యలు సాగించబడతా ఉంటాయి. మరికొన్ని సమస్యలు కాలాన్ని బట్టి అది త్వరగా విడిచి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు మనం చూసినట్లయితే ఈ సమస్య అంతట్లో కూడా నా పక్షమున నిలబడి, నాకు అండగా నిలబడి, నేను కృంగిపోతున్న ప్రతి సమయంలో కూడా నన్ను వెన్నుపట్టి ధైర్యపరిచి ముందుకు నడిపించింది ఎవరంటే, చాలా సందర్భాలలో మన కుటుంబీకులు, తల్లిదండ్రులు నిలబడతారు. కొన్ని సందర్భాలలో తల్లిదండ్రులు లేని పరిస్థితుల్లో ఆయా బంధువులు నిలబడతారు. భర్త లేనప్పుడు రక్త సంబంధికులు నిలబడతారు, పిల్లలు నిలబడతారు. ఏదో కోణంలో ఏదో ఒక మనిషి సహాయము మనకు అందుతూ ఉంటుంది. ఏ రీతిగా ఒక మనిషి సహాయం మనకు అందుతుంది అంటే, దేవుడు మనల్ని అనాథలుగా విడువడవు అని. ఈ మాటను బట్టి దేవుడు ఏం చేస్తాడంటే, నీకు ఏ సమయంలో ఏ సహాయం కావాలో, నీకు ఏ ఆదరణ కావాలో, నీకు ఏ అండ కావాలో, ఆయా పరిస్థితులను బట్టి నీ యొద్దకు ఒక సహాయం నడిపించేది ఎవరు అంటే, నిన్ను అనాథగా విడిచిపెట్టినటువంటి నీకు దేవుడు. దేనికి స్తోత్రం కలుగును గాక. అందుకే మనుషులుగా మనం ఈ మాటను సంబోధిస్తాం. ఏమని అంటే, నిజంగా దేవుడు పంపినట్టే నువ్వు వచ్చినావు. నాకు ఈ కష్టకాలంలో, ఈ ఇరుకులు, ఈ ఇబ్బందులు, ఈ వేదనకరమైనటువంటి పరిస్థితుల్లో నువ్వు గనుక లేకపోతే, నువ్వు గనుక రాకపోతే నా పరిస్థితి ఎంత భయానకంగా ఉండేదేమో అని ఎన్నో అద్భుతమైన సాక్ష్యాలు, మాటలు మన జీవితాలలో దాగబడి ఉంటాయి. ఆ కార్యములన్నీ చేసిన దేవుడు మరోసారి నీకు ఈ మాటలను బోధిస్తూ ఉంటా ఉన్నాడు. ప్రియ దైవజనమా, ప్రియ కుమారి, ప్రియ కుమారుడా, ప్రియ తల్లి, ప్రియ తండ్రి, నువ్వు ఈరోజు ఏ స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితిలో ఉన్నావో వ్యక్తిగతంగా నీకు తెలుసు. కానీ అది అధిగమించలేని పరిస్థితి కావచ్చు, జయించలేనటువంటి పరిస్థితి కావచ్చు, విడిపించుకోలేటువంటి పరిస్థితి కావచ్చు, బయటికి రాలేటువంటి ఒక పరిస్థితి కావచ్చు, నలువైపులా కూడా మనము బంధింపబడేటువంటి పరిస్థితి కావచ్చు, మనం ఊహించని విధముగా ఒక అనారోగ్యమే మన మీద పడవచ్చు, శరీరం మొత్తం కూడా కృషించిపోవచ్చు, మనస్తాపం చెంది ఉండొచ్చు, కుటుంబ పరిస్థితులు
ఆర్థికమైన సంక్షోభాల నిమిత్తము, పిల్లల భవిష్యత్తు విషయంలో, ఇలా ఏదో ఒక కోణంలో మనం బంధించి వేయబడి ఉన్నామేమో. నేను ఒంటరే, నాకు ఎవరు లేరు అన్న ఆలోచన కొన్ని కొన్ని సందర్భాలలో మనకు కలుగుతూ ఉంటుంది. అయితే నేను చెప్తున్న చక్కటి మాట ఏంటంటే, కొన్ని కొన్ని సందర్భాలలో మన నీడ కూడా మనతో పాటు ఉండదులే, కానీ ప్రతి క్షణము కూడా నిన్ను వెంబడించే దేవుని నువ్వు కలిగి ఉన్నావు. ప్రతి క్షణము కూడా నీ వెంబడి నడిచేటువంటి దేవుని నువ్వు కలిగి ఉన్నావు. నీ భౌతిక నేత్రముల ద్వారా నువ్వు ప్రభుడు చూడలేదేమో, కానీ ఒకమారు దైవికమైనటువంటి ఆత్మనేత్రముల చేత మనం ఆలోచన చేసినట్లయితే ప్రభు నీ పట్ల ఎన్నెన్ని కార్యం చేసి ఉన్నాడో, ఆయన ఏ రీతిలో కాపాడుకుంటూ వస్తూ ఉన్నాడో అది మనం గ్రహించగలుగుతాం. ప్రియ దైవజనమా, ఈరోజు నేను సజీవంగా నిలబడి ఉన్నానంటే, ఆయన పరిచర్లు నేను వాడబడుతూ ఉన్నాను అంటే, ఈరోజు ఈ మాటలు మీకు బోధిస్తూ ఉన్నాను అంటే, దానికల ముఖ్యమైన కారణము, నన్ను నా దేవుడు ఎప్పుడు కూడా అనాథగా, ఒంటరిగా విడిచిపెట్టలేదు. నాతో కూడా ప్రతి క్షణము తాను ఉంటూ ప్రతి అపాయమును, ప్రతి నష్టమును, ప్రతి కీడును కూడా నాకు తోడుగా ఉండి నన్ను విడిపించుకుంటూ, నన్ను నిలబెట్టుకుంటూ నా దేవుడు వస్తూ ఉన్నాడు. నా వ్యక్తిగత సాక్ష్యమును బట్టి నేను ఈ మాటలు చెప్తా ఉంటా ఉన్నాను. నీ జీవితంలో కూడా నిశ్చయముగా నువ్వు జయించలేని ప్రతి కార్యం కూడా నువ్వు జయించగలుగుతావు. సాధించలేని ప్రతి కార్యం కూడా నువ్వు సాధించగలుగుతావు. విడిపించబడలేటువంటి ప్రతి పరిస్థితి నుంచి కూడా విడిపించబడతావు. అనారోగ్యము ఏదున్నా కూడా దాని నుంచి నువ్వు విడిపించబడతావు, బాగు చేయబడతావు. ఆర్థికమైన సంక్షోభాలు తెగించి వేయబడతాయి. అప్పుల ఊబిలోంచి నువ్వు లేవనెత్తబడతావు. చక్కటి ఉద్యోగం నీకు వస్తుంది. అభివృద్ధి నువ్వు చెందుతూ ఉంటావు. కుటుంబం నిర్మించబడుతుంది, కుటుంబం కట్టబడుతుంది. రక్షణ లేని రక్షణ వస్తుంది. భూ తగాదాలు ఉంటే తొలగించి వేయబడతాయి. ఒక మంచి వివాహ సంబంధం కొరకు నువ్వు ఎదురు చూసినట్లయితే నీ కొరకు ఒక అద్భుతమైన ఒక సంబంధం ప్రభు నడిపిస్తాడు. ఆలస్యం వెనుకల ఒక అద్భుతం దాగబడి ఉంటుంది. గర్భఫలం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారేమో. మీకెందుకు ఆలస్యం అవుతుందంటే, ప్రభు ఒక మహిమ కొరకు, దాని తర్వాత దేవుడు ఒకే మారి ఇద్దరు ముగ్గురినిచ్చే శక్తి గల దేవుని మనం కలిగి ఉన్నాము. నీకు జీవితంలో ఒక బలమైన ఒక మెరాకిల్, ఒక అద్భుతం జరిగించబడటానికే, ప్రభు యొక్క కృపను నువ్వు విస్తారంగా చూడడానికే, నిన్ను బట్టి ఇంక అనేకులు ఆయనలో బలపడడానికే, నీ సాక్ష్యం అనేకులకు ఒక మాదిరికరంగా, ఉజ్జీవకరంగా, బలపరిచేటువంటి విధంగా ఉండాలని ప్రభు ప్రణాళికలు. ఆయన ఆలోచనలు మన ఆలోచనలకు అసలే సరితూగవు. ఆయన అలాంటి ఆలోచనలు మన ఆలోచనలు కావు. మనం చిన్నగా ఆలోచిస్తాం, ఆయన ఉన్నతంగా ఆలోచిస్తాడు. దీనికి మాత్రమే స్తుతియు మహిమయు ఘనత చెల్లునుగాక. ఆమేన్. అది ప్రియ దైవజనమా, నేను మరోసారి చెప్తా ఉన్నాను. ఈ లోకంలో మనకి ఏ సమస్యలు వచ్చినప్పటికీ కూడా ఖచ్చితంగా విడిపించబడతాము. దీన్ని బట్టి అంటే, ప్రభు మన కొరకు ఏదో ఒక సహాయాన్ని పంపిస్తాడు. కీర్తనకారుడు సెలవిస్తాడు, నా కార్యము సఫలం చేయి దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఆయన ఆకాశమునకు ఆజ్ఞ ఇచ్చి ఆయన నన్ను రక్షించును అని. ఆయన కృప సత్యములు నన్ను కాపాడునను చక్కని లేఖన భాగంలో లిఖించబడి ఉన్నాయి. నిత్యము అది. ప్రభు నిత్యంగా మనం మొరపెట్టినప్పుడు, మన కార్యం కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు నిశ్చయంగా ఆయన ఆలకించి ఆయన ఆజ్ఞను పంపించి మరి మనం రక్షిస్తాడు ఆయన. ఈరోజు ఆయన మాట ఇస్తూ ఉన్నాడు, నేను మిమ్మల్ని అనాథులుగా విడువను, మీ యొద్దకు వస్తును అని. అదే ఒకసారి ఆయన మాట ఇచ్చాడంటే నిశ్చయంగా తాను నెరవేర్చే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ప్రియ దైవజనమును అధైర్యం చెందగా ధైర్యంగా నిలబడము. ఇశ్రాయేలు పక్షమున, మోషే పక్షమున, యెహోషువ పక్షమున ప్రభువు నిలబడినప్పుడు ఏ రకమైన బలమైన కార్యం జరిగించబడ్డాయో నీ జీవితంలో కూడా ఇది నిలబడి ఉన్నాడు. 24/7 ప్రతి క్షణము కూడా ఆయన నీ పక్షమున ఉన్నాడు, నీతోనే ఉన్నాడు. నువ్వు ప్రతి కార్యం కూడా పొందుకో. నీకే కీడు రాదు, ఏ అపాయం రాదు.
నువ్వు అధైర్యం చెందక ధైర్యముగా నిలవబడి ముందుకు సాగమని చెప్తా ఉన్నాడు. మోషే ఎదుట భయంకరమైనటువంటి సమస్యలు ఉన్నవి, కానీ దేవుడు సమస్యల్లో నిలబడమన్నాడు. నువ్వు నిలబడితే చాలు, ప్రభు కార్యం చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఈ కష్టకాలంలో కూడా, ఈ ఇరుకు కాలంలో కూడా, ఈ వేదనకరమైన కాలంలో కూడా నువ్వు నిలబడినప్పుడు ప్రభు నీ కొరకు కార్యం చేసుకుంటూ ఆయన ముందుకు వెళ్ళడానికి శక్తిమంతుడిగా ఉన్నాడు. కాబట్టి ప్రభు పక్షమున ఈ మాటలకి బోధిస్తుండగా ధైర్యం తెచ్చుకొని విశ్వాసం ముందుకు సాగమని ఈ మాటలు ముగిస్తూ ఉంటాను. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం, స్తుతి ప్రభువా, పరిశుద్ధుడానికి వందములయ్యా. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో ప్రభా నీ ప్రజల ప్రభు ఈ మాటలు వినిచుండగా నా ప్రభా నిశ్చయంగా ప్రభు నువ్వు అనేకులతో మాట్లాడవి, అనేక వందం తెలియజేసిన ప్రభా విత్తబడిన ప్రతి లేఖన భాగం కూడా, ప్రతి మాట కూడా అతని మీకు బిడ్డలకు జీవితాలు ఫలభరితంగా మార్చని, ఆరోగ్యం చేత బాధపడుతున్న అతని బిడ్డలందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. జ్వరం చేత పీడింపబడుతున్న ప్రతి కుమార్తెను కూడా, ప్రతి తల్లిని కూడా ప్రభువా నువ్వు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ వాక్కుని పంపి కుమార్తెను మీరు బాగు చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నామయ్యా. నివిలి ప్రభా నీ పాసర్ల ప్రభు ఏదో ముందుకు సాగుతూ ఉన్నారు, పరిచయలకు ఎరుతుగా సహకరిస్తూ ప్రభుత్వాన్ని సేవకులకు నా తండ్రి అండగా నా ప్రభు నిలబడుతున్నా ప్రభువా, వారి కష్టంను ప్రభువా నీకు పరిచయ కొరకు వారు ఇస్తున్నారని తను సమర్పించుకున్న అతన్ని ప్రతి తల్లిని కూడా నా తను నువ్వు జ్ఞాపకం చేసుకున్నాయా. నువ్వు దీవించి వర్ధిల్లింప చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నావు. ఆపత్కాలను విడిపించే గొప్ప దేవుడుగా ఉన్నావు ప్రభు. గతించినట్టు కాలం ప్రభు అనేకమైన మేలుల చేత నా ప్రభు, గొప్ప గొప్ప కార్యముల చేత నా ప్రభు వీళ్ళు దర్శించిన దేవుడు అవేనికి వందములయ్యా. ఈ ఉదయకాల సమయంలో కూడా అతని ప్రతి అనారోగ్యం, అస్వస్థతలు అన్నీ కూడా అతని ప్రతి కీడు, ప్రతి తెగులు, ప్రతి చీకటి దురాత్మ ప్రభావాలు యావత్తూ కూడా అతన్ని హతము చేసి ప్రభువ కుమార్తెకు ప్రభు మంచి ఆయుష్ను, ఆరోగ్యమును, తన బలమును, శక్తిని సమృద్ధిగా దయచేసి ప్రభువ గంతులు వేసేటట్టు కృపలు నడిపించండి ప్రభువా. బలమైన కార్యం, చక్కని కార్యం జరిగించండి అయ్యా. ఇంకొక ప్రభా నానా రకాల వ్యాధుల చేత బాధపడుతున్న ప్రతి సిస్టర్తోని బ్రదర్స్ని మీరు జ్ఞాపకం చేసుకుని, ఆయా తల్లి మీరు జ్ఞాపకం చేసుకుని, దీర్ఘకాలిక రోగులతో వాటిని మీరు జ్ఞాపకం చేసుకుని విడిపించండి, బాగుచండి, స్వస్థపరచండి ప్రభువా. వివాహంలో కొరకు ఎదుర్చిన బిడ్డలు జ్ఞాపకం చేసి ప్రభావ చక్కటి సంబంధం మీరు అనుగ్రహించండి అయ్యా. గర్భఫలం కోసం ఎదుర్చిన బిడ్డలు జ్ఞాపకం చేసి ప్రభువా గర్భములు తెరవలసిందిగా ప్రార్థన చేసిన ప్రభువా. నువ్వు మమ్మల్ని అనాథలు విడిచిపెట్టిన అన్నావు ప్రభువా. మా నిందలు, అవమానంలో, ఆయా పరిస్థితుల ప్రభును మా పక్షం నిలబడిన దేవుడు ప్రభువా. నువ్వు చూస్తున్న దేవుడు ప్రభునికి వందములయ్యా. తగిన సమయం ప్రభువా నీ నామ మహిమ పరచబడినట్లుగా నా తను, నీ నామను ఘనత వచ్చినట్లుగా నా తన్ని నువ్వు గొప్ప కార్యం చేసి ప్రభువా మీ నామనికి మహిమ తెచ్చుకోవాల్సిందిగా నేను మొరపెడుతున్నా. అవునయ్యా, నీకు కుమారుడు మహిమ కొరకు నా తన్ని నువ్వు తండ్రి యేసుక్రీస్తు ప్రభు వారి నామములో ఏదైనా చేస్తానన్న ప్రభు నీకు వందనాలు. నీకు కుమారుడు మహిమపరచబడినట్లుగా నా తండ్రి నీ బిడ్డల జీవితాల ప్రభు బలమైన కారణం బూరుకొనవలసిందిగా ప్రార్థన చేసిన ప్రభు నీకు వందములయ్యా. ఆర్థిక సంక్షోభాలు విడిపించండి, అప్పుల ఊబుల నుంచి విడిపించండి, గ్యాస్ ట్రబుల్ నుంచి విడిపించండి ప్రభు నీకు వందములయ్యా. రక్షణ నడిపించవలసిందిగా ప్రార్థన చేసిన ప్రభు ప్రతి డ్రైవింగ్ని తండ్రి వెహికల్స్ని ప్రభు బ్లెస్ చేయండి ప్రభువా. కోర్టు కేసులో కొట్టించవలసిందిగా ప్రార్థన చేసిన ప్రభునికి వందములయ్యా. భూతగదలు విడిపించవలసిందిగా ప్రార్థన చేసిన ప్రభునికి వందములయ్యా. నానా రకాలుగా తన పరిచయల ముందు సాగుతున్నటువంటి ప్రయాణాలు చేస్తున్నటువంటి నా తన అధికారుల నాయకులను కూడా నాతో మీరు జ్ఞాపకం చేసుకొని మీ కృపలు వర్ధిలింపజేసి మహిమను మీరే పొందుకోగలను ఆరోపిస్తూ ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ప్రభు నిపులకు అందరికి శుభములు, దీవులతో నియమంలో ప్రకటన చేస్తూ యేసుని పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తూ అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. God bless you. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ధారాళంగా దీవించి ఆశీర్వదించును గాక.